శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రథసప్తమి వ్రత కథ గురించి తెలుసుకుందామండి. ఈ కథను చదివిన వారికి విన్నవారికి జన్మ జన్మల పాపాలు తొలగిపోయి 1000 యజ్ఞములు చేసిన పుణ్యఫలం కలుగుతుంది. మరి ఆ వ్రత కథ గురించి తెలుసుకుందామా? రథసప్తమి వ్రత కథ ప్రారంభం. ఈ కథను స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకి వివరించారు. మరి ఆ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ధర్మరాజు శ్రీకృష్ణుని ఇలా అడిగెను: ఓ కృష్ణ, రథసప్తమి నాడు చేయవలసిన విధి విధానమును అనుసరించి భూలోకమున మనుష్యుడు చక్రవర్తి కాగలడని నీవు చెప్పి ఉంటివి. అట్లు ఎవరికైనా ప్రాప్తించినదా అనగా కృష్ణుడు ఇట్లు జవాబిచ్చెను: కాంబోజ దేశమున యశోవర్తి అను చక్రవర్తి ఉండెను. ఆయన వృద్ధాప్యమున ఆయన కుమారులందరూ సర్వరోగముల చేత బాధపడుచున్నారు. అట్టి కర్మము వారికెందుకు కలిగినదో తెలుపవలసినది అని ఒకానొక బ్రాహ్మణ శ్రేష్ఠుణ్ణి ఆ రాజు అడిగారు. అలా అడిగిన రాజుతో బ్రాహ్మణుడు ఇలా అనెను: ఓ రాజా, మీ కుమారులు పూర్వజన్మలో వైశ్యకులమున జన్మించి మిక్కిలి లోభులై ఉండిరి. అందుచేత వీరు ఇటువంటి రోగములకు గురి కావలసి వచ్చింది. వారి రోగ నివారణకు రథసప్తమి రోజున జరుగు కార్యక్రమమును చూడవలెను. ఆ విధముగా ఆ వ్రతమును చూసినంత మాత్రమున దాని మహత్యము చే వారి పాపములు తొలగిపోతాయి. కావున వ్యాధితో బాధపడు వారిని తీసుకొని వచ్చి ఆ వ్రత వైభవము వారికి చూపవలెను అని బ్రాహ్మణుడు చెప్పగా, రాజు, అయ్యా, ఆ వ్రతము ఎట్లు చేయవలెనో దాని విధి విధానమును తెలుపుమని ప్రార్థించెను. అందులకు ఆ బ్రాహ్మణుడు: ఓ రాజా, ఏ వ్రతమును చూసినంత మాత్రమున జడత్వము నశించిపోవునో ఆ రథసప్తమి అను పేరుగల వ్రతము సర్వులు ఆచరించదగినది. ఆ వ్రత ప్రభావమున సకల పాపములు హరించి చక్రవర్తిత్వము కలుగును. ఆ వ్రత విధానమును తెలుపుచున్నాను, శ్రద్ధగా వినండి అని అన్నారు. మాఘమాసమందలి శుక్లపక్షమున వచ్చు షష్ఠి తిథి రోజున గృహస్థు ఈ వ్రతం ఆచరించునని తలంపవలెను. పవిత్ర జలముగల నదులలో గాని చెరువునందు కానీ నూతి ఎందు కానీ తెల్లని నువ్వులతో విధి విధానముగా స్నానం ఆచరించవలెను. ఇలవేలుపులకు కులదేవతలకు ఇష్టదేవతలకు మొక్కి పూజించి అటు పిమ్మట సూర్యదేవాలయమునకు పోయి ఆయనకు నమస్కరించి పుష్పములు ధూపములు దీపమును అక్షితలతో శుభప్రాప్తి కొరకు పూజించవలెను. పిదప స్వగృహమునకు వచ్చి పంచయజ్ఞము గావించి అతిథులతో సేవకులతో బాలకులతో భక్షభోజ్యములు ఆరగింపవలెను. ఆ దినమున తైలము శరీరమునకు పూసుకొని స్నానం చేయరాదు. ఆ రాత్రి వేదపారంగులకు విప్రులను పిలిపించి సూర్యభగవానుని విగ్రహానికి నియమం ప్రకారం పూజించి సప్తమి తిథి రోజున నిరాహారుడై భోగములను విసర్జించవలెను. భోజనాలకు పూర్వము, ఓ జగన్నాథుడా, నేను చేయబోవు ఈ రథసప్తమి వ్రతమును నిర్విఘ్నముగా పరిసమాప్తి చేయవలసిందిగా వేడుచున్నాను అని ఉచ్చరించుచు తన చేతిలో గల జలమును నీటిలో విడవవలెను. అలా నీటిని విడిచిపెట్టి బ్రాహ్మణులు తాను గృహమున నేలపైన రాత్రి శయనించి జితేంద్రుడై ఉండి ఉదయమున లేచి నిత్యకృత్యములాచరించి శుచి అయి ఉండవలెను. ఒక దివ్యమైన సూర్యరథాన్ని దివ్య మాలికలతోనూ చిరుగంటలతోనూ సర్వోపచారాలతోనూ తయారు చేసి సర్వాంగములను రత్నాలు మణులతో అలంకరించవలెను. బంగారముతో కానీ వెండితో కానీ గుర్రాలను రథసారథిని రథమును తయారు చేసి మధ్యాహ్న వేళ స్నానాధికములచు నిర్వర్తించుకొనవలెను. వదరబోతులను పాషండులను దుష్టులను విడిచిపెట్టి ప్రాజ్ఞులు సౌరసూక్త పారాయణ చేయుచుండగా నిజగృహము చేరవలెను. పిమ్మట తన నిత్యకృత్యములను పూర్తి చేసుకుని స్వస్తి బ్రాహ్మణ వాచకములతో వస్త్రమండప మధ్యభాగమున రథమును స్థాపించవలెను. కుంకుమతోనూ సుగంధ ద్రవ్యములతోనూ పుష్పములతోనూ పూజించి రథమును పుష్పములతోనూ దీపములతోనూ అలంకరించవలెను. అగరత్తులు ధూపములు చూపించవలెను. రథమధ్యముననున్న సూర్యుని సర్వసంపూర్ణముగా అర్చన చేయవలెను. ధనలోభము చేయరాదు. లోభి అయి ధనమును ఖర్చు చేయుటకు మనస్సు అంగీకరించనిచో వ్రతము వైఫల్యమును దాని వలన మనస్సు నికలత్వమును పొందును.
పిమ్మట రథాన్ని రథసారథిని అందుగల సూర్యభగవానుని పుష్ప ధూప గంధ వస్త్రాలు అలంకారాలు భూషణాలు నానావిధ పంచభక్ష్యాదులు గల నైవేద్యాలతో పూజించి ఈ క్రింది విధముగా దివాకరుని స్తోత్రమును చేయవలెను. ఓ భాస్కర, దివాకర, ఆదిత్య, మార్తాండ, గ్రహాధిప అపారనిధే, జగద్రక్షక, భూతభవన, భూతేశ, భాస్కర, ఆత్రత్రాణపరాయణహర, అచింత్య, విశ్వసంచార, హే విష్ణు, ఆదిభూతేశ, ఆది మధ్యాస్థ భాస్కర, ఓ జగత్ప్రతే, భక్తి లేకున్నను క్రియాశూన్యమైనను నేను చేసిన అర్చనకు నీ సంపూర్ణ కటాక్షమును చూపుము. పై విధముగా మనస్సులో తాను వేడిన కోరికను సఫలీకృతం చేయవలెనని భాస్కరుని ప్రార్థించవలెను. ధనహీనుడైనను విధి ప్రకారమున అన్ని కార్యములు చేయవలెను. రథసారథి గుర్రములు వివిధ రకాల రంగులతో లిఖించిన బొమ్మలు ఏదైనను జిల్లేడు ప్రతిమలతో సూర్యభగవానుని శక్తి కొలది పూర్వము చెప్పినట్లు విధి విధానముగా పూజించవలెను. ఆ రాత్రి జాగరణ చేసి పురాణ శ్రావణ మంగళ గీతాలతో మంగళ వాయిద్యాలతో పుణ్యకథలను వినవలెను. పిమ్మట రథయాత్రకు బయలుదేరి సూర్యుణ్ణి మనస్సులో ధ్యానించుచుండవలెను. ప్రాతకాలమునే లేచి విమలుడై స్నానకృత్యము నిర్వర్తించుకొని బ్రాహ్మణులకు తృప్తిగా భోజనము పెట్టి వివిధ రత్నభూషణములతో ధాన్యాదులతో వస్త్రాలతో తృప్తిపరచవలెను. అట్లు చేసిన అశ్వమేధ యాగము చేసిన ఫలము లభించును అని బ్రహ్మవిధులు చెప్పిరి. పిమ్మట యథాశక్తి దానమును ఇవ్వలెను. ఈ రథమును తమ పురోహితులైన గురుదేవులకు రక్తవస్త్రయుగళంతో సమర్పించవలెను. ఆ విధముగా చేసినచో ఎందుకు జగత్పతి కాకుండును? కావున సర్వయత్నముల చేత రథసప్తమి వ్రతము ఆచరించుట వలన భాస్కరానుగ్రహము కలిగి మహాతేజులు బలపరాక్రమవంతులు అయి విపుల భోగములు అనుభవించి రాజ్యమును నిష్కంటకముగా చేసుకుందురు. ఈ రథసప్తమి వ్రతమును చేసినచో పుత్రపౌత్రాదులు కలిగి చివరిగా సూర్యలోకము చేరును. అక్కడ ఒక కల్పకాలము చక్రవర్తి పదవిని అనుభవించును అని కృష్ణుడు చెప్పుచున్నాడు. ఈ విధంగా ఆ ద్విజోత్తముడు సర్వ విషయములను చెప్పి తన దారిని తాను పోయెను. రాజు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఉపదేశించిన రీతిగా ఆచరించి సమస్త సౌఖ్యములు అనుభవించును. ఈ విధముగా ఆ రాజపుత్రులు చక్రవర్తిత్వమును పొందిరి. ఈ కథను భక్తితో ఎవరు విందిరో వారికి భానుడు సంతసించి మంచి ధనధాన్య సంపదనిచ్చును. ఈ విధముగా బంగారముతో చేయబడిన సారథి గుర్రాలతో కూడుకొనిన శ్రేష్ఠ రథమును మాఘమాస సప్తమి రోజున ఎవరు దానము చేయుదురో వారు చక్రవర్తిత్వమును పొందగలరు. రథసప్తమి వ్రతకథ సమాప్తం. ఇదండి ఇవాల్టి ఈ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ బంధుమిత్రులతో తప్పకుండా షేర్ చేసుకోండి. మరిన్ని మంచి విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందామా మరి. Thank you for watching my videos.